వెల్కమ్ టు పుష్పా పుస్కి ఛానల్. పుష్పలో తప్పించుకున్నాడు అని చెప్పేసి తిరుపతి జైల్లో నుంచి అందరూ అయితే ఎటెళ్ళాడు అనుకుంటున్నారు. మనమైతే ఆ పక్కనే ఉన్న అడవి, పుష్ప అయితే ఎటెళ్ళాడు ఆ పక్కనే ఉన్న అడవి పక్కన ఉన్నటువంటి ఊర్లో అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాము. ఇక్కడ ఒక వ్యక్తి అయితే ఆ పుష్ప ఎటెళ్ళాడో చూశాడంట. సో ఇప్పుడు ఆ వ్యక్తిని అడిగి తెలుసుకుందాం, పుష్ప ఎక్కడ వెళ్ళాడు, 8 టొల్లెట్ల గాయాలతో ఎటెళ్ళాడు. అరే తుప్పా చదవా, ఇదిగో ఇతనే నిన్న పుష్ప వెళ్తున్న సమయంలో చూశాడంట. చెప్పండి, మేము పుష్కి ఛానల్ నుంచి వస్తున్నాం. నిన్న పుష్ప మీ సైడ్ వెళ్ళారని చెప్పేసి ఎవరు బుల్లెట్ల గాయంతో మీరు అన్నారంట. అవును సార్, అడవిలో నేను బర్రెలు మేపుతున్నాను, పక్క నుంచి వెళ్ళిపోయాడు. ఈ బర్రె మేపా ఉంది. ఆ బర్రె నాపు మాట్లాడుతున్నాగా పుష్ప. ఏం మాట్లాడతాడు నువ్వు, ఏం మాట్లాడతావు? చెప్పండి, నిన్న మీరు ఏ సమయంలో పుష్పని చూశారు? నిన్న 3:37:6 పుష్ప ఇటు నుంచి ఇటు వెళ్ళిపోయాడు. అడవిలో చూశాను. మరి మీరు ఏం చేస్తున్నారు అప్పుడు? మా బర్రె అప్పుడే నేను పేడకెళ్ళొచ్చు. తెలుసా పుష్ప తెలుసు. మిమ్మల్ని అడగడానికి మీ బర్రెని అడిగితేనే మీరు అనిపిస్తుంది. నేను మీ ఓనర్ సరిగ్గా తెలిసినట్లేదు. నిన్న ఆ సమయంలో మీరు ఎక్కడే ఉన్నారా? మీరు పేడేస్తుంటే సరే ముక్కులో పెట్టని చెప్పవమ్మా. నేను పేడేసిన వెంటనే ఆ పేడ నుంచి ఒక అడుగు వచ్చింది. చూస్తే కాళ్ళ నిండా రక్తం, పైన దుప్పటి కప్పుకోనుండు. నా పోతు బాబాకి చెప్పా, అతనే పుష్ప అన్నాడు. ఓనర్ వస్తాడు, పరిగెత్తు. ఊరే మీరారా బర్రెలు, 2 రోజుల నుంచి పాలు ఇవ్వట్లేదు. బర్రెల షెడ్లో మీరు తిరిగేది వాళ్ళు ఉన్నప్పుడు నువ్వే ఇప్పుడు అవసరం. గుల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్.